హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ లక్ష్మీ రవలి, ఎండి ఆయుర్వేద. మీకు కూడా పెరుగు లేనిదే ముద్దది కదా. ఇంత గడ్డ పెరుగుంటే అంత హాయిగా ఉంటుంది, మజా వస్తుంది అని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఖచ్చితంగా మీరు పెరుగు తినాలి అనుకుంటే దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాల్సిందే. నైట్ టైంలో పెరుగు అస్సలు తీసుకోకండి. దానివల్ల మీకు కోల్డ్, కాఫ్ ఇలాంటి కండిషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒబెసిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది చాలా హెవీగా ఉంటుంది కాబట్టి. కానీ పెరుగు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్రెష్ పెరుగు మాత్రమే తీసుకోండి. పులిసిన పెరుగుని అస్సలే తీసుకోకండి. అది మీరు మార్నింగ్ టైంలో కానీ, మిడ్ డేలో కానీ, అంటే ఆఫ్టర్నూన్ టైంలో కానీ తీసుకుంటే చాలా మంచిది. నైట్ టైంలో మాత్రం బటర్ మిల్క్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. బటర్ మిల్క్లో కంపల్సరీగా కొన్ని స్పైసెస్ యాడ్ చేసి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. కొంతమంది అంటే మీ దోష ఇంబ్యాలెన్స్ని బట్టి మీరు కర్డ్ తీసుకోవాలనుకున్నా, బటర్ మిల్క్ తీసుకోవాలనుకున్నా దాంట్లో కొన్ని రకాల షుగర్స్ కానీ లేదంటే స్పైసెస్ కానీ ఇవి ఇంక్లూడ్ చేసుకొని తీసుకోండి. ఖచ్చితంగా దోషస్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. పెరుగు మాత్రం ఎప్పటికీ చలువ కాదు, ఖచ్చితంగా దానికి హాట్ పొటెన్సీయే ఉంటుంది కాబట్టి బాడీకి ఖచ్చితంగా వేడి చేస్తుంది. అది చలువ మాత్రం కాదు. మీకు చల్లదనం కావాలనుకుంటే బటర్ మిల్క్ తీసుకోవడానికే ప్రిఫర్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే పెరుగుని జస్ట్ డైల్యూట్ చేసి తీసుకుంటున్నాం అంతే. మీరు కరెక్ట్గా బటర్ మిల్క్ తీసుకోవాలి అనుకుంటే దాంట్లో ఉన్న వెన్నని సపరేట్ చేసి 4 times వాటర్ యాడ్ చేసి తీసుకుంటే మాత్రమే అది బటర్ మిల్క్ అవుతుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. మళ్ళీ మీరు పెరుగుని సోర్ ఫ్రూట్స్తో కానీ, ఫ్రెష్ వెజిటబుల్స్తో కానీ, అంటే సలాడ్స్ కానీ అట్లాంటి వాటితో తీసుకుంటారు కదా, అలా కూడా అస్సలు తీసుకోవద్దు. దానివల్ల మన బాడీలో గ్యాసెస్ ఎక్కువగా ఫామ్ అయ్యి మనకి గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే శరద్ ఋతువులో, అంటే పర్టికులర్గా ఈ సీజన్లో పెరుగుని అస్సలే తీసుకోకండి. దాని ఆల్టర్నేటివ్గా నేను చెప్పినట్టు బటర్ మిల్క్ తీసుకున్న ప్రాబ్లం లేదు, లేదంటే ఆమ్లా కానీ, మూంగ్ దాల్ సూప్ కానీ ఇవి ప్రిఫర్ చేయండి పెరుగు కంటే ఎక్కువగా. మళ్ళీ పాలని పెరుగుని కలిపి మాత్రం అస్సలే తీసుకోవద్దు. అంటే కొంతమంది దధ్యోదనం ప్రిపేర్ చేసేటప్పుడు కంపల్సరీగా పెరుగుతో పాటు పాలను కూడా దాంట్లో యాడ్ చేస్తుంటారు. అది విరుద్ధం అవుతుంది. సో ఆటోమేటిక్గా దాంట్లో మనకి టాక్సిక్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి బాడీలో. దానివల్ల స్కిన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా కానీ విరుద్ధాహారంని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.